అందరికీ నా నమస్కారం. కథా ప్రయాణంలోని సామెతలలో జీవితం శీర్షికకు ఇదే మా స్వాగతం. ఈరోజు మనం ప్రస్తావించుకునే సామెత గుడిపూడి జంగాలు. ఈ సామెతను మనం తరచుగా వింటూనే ఉంటాం. పూర్వం గుడిపూడి అనే గ్రామంలో ఎక్కువ మంది జంగాలు నివసిస్తూ ఉండేవారట. భిక్షాటనం వారి వృత్తి. వారు ప్రొద్దున్నే లేచేవారు, కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు చేసేవారు, ముఖాన వంటి నిండా విభూతి రేఖలు దిద్దుకునేవారు, చద్ది అన్నం తిని మోకాళ్ల వరకు వ్రేలాడే చొక్కాలు ధరించేవారు, మెడలో లింగకాయ, జంకర జూలే, ఒక పెద్ద శంఖం, గంట వ్రేలాడగట్టుకునేవారు. తర్వాత చుట్టుపక్కలున్న గ్రామాలకు పోయి ఇంటింటి ముందు గంట వాయిస్తూ శంఖం ఊదుతూ హరహర మహాదేవ శంభో అని పాడుతూ భిక్షం అడుక్కునేవారు. ఆ విధంగా రోజల్లా తిరిగి ధాన్యంతో బియ్యంతో జోలు నింపుకుని సాయంకాలం వేళకు ఇల్లు చేరుకునేవారు. రాత్రి భోజనాలైన తర్వాత ఈ జంగం దేవర్లంతా గ్రామంలో రచ్చబండ వద్ద చేరతారు. అక్కడ పెద్ద సభ తీరుస్తారు. అప్పుడు వారు లోకంలో విషయాలన్నీ ముచ్చటిస్తారు. వారు చర్చించిన సంగతి అంటూ ఉండదు. ఒక జంగం దేవరు లేచి, అనేక ఊళ్ళలో మంచినీళ్ళ చెరువులున్నాయి, మన ఊళ్ళో చెరువు లేదు, నీళ్లకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం, మనమంతా కలిసి ఒక చెరువు తవ్వించాలి అని సూచిస్తాడు. వెంటనే తక్కిన జంగం దేవర్లంతా నిజమే, తప్పకుండా చెరువు అవసరం, రేపే మనం ఈ పనిని ప్రారంభించాలి అని తమ ఆమోదం తెలుపుతారు. తర్వాత మరొక జంగం లేచి, నేను ఇవాళ ఒక ఊరు వెళ్ళాను, అక్కడ శివాలయం ఎంతో వైభవంగా ఉంది, మన ఊళ్ళోనూ గుడి ఉంది, దేనికి మన ఊరి గుడి శిథిలమైపోయి పాడుబడి ఉంది అని అంటాడు. ఆ వెంటనే మరొక దేవర, అవును, మనం ఇంతమంది శివభక్తులం ఉండి కూడా గుడిని పాడుపెట్టి ఉంచడం మనకే తీరని అవమానమని సమర్థిస్తాడు. మరొక జంగం, అవునయ్యా, గ్రామంలో పెద్దలను అడిగి చందాలు పోగు చేద్దాం, శివాలయాన్ని బాగు చేయించి నిత్య నైవేద్య దీపారాధనలతో కళకళ్లాడుతూ ఉండేటట్లు చేద్దామని అంటాడు. వెంటనే తక్కిన జంగాలందరూ రేపే మనం ఈ కార్యక్రమానికి పూనుకోవాలి అని ఉత్సాహపరుస్తారు. అందరూ భేష్ బావుంది అని తలలూపుతారు. ఇలా జంగం దేవర్లంతా ఊరు బాగుపడటానికి, తమ వర్గం వారు అభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రతిపాదనలు చేసి అప్పటికప్పుడు ఆ పనులు పూర్తి చేయదలిచినట్లే మాట్లాడుకుంటారు. ఇలా చర్చించి పొద్దుపోయిన తర్వాత ఎవరెళ్లకు వారు పోయి నిద్రిస్తారు. అంతే, మర్నాడు ఉదయం కాగానే రాత్రి చర్చించిన సంగతులు ఎవరికీ జ్ఞాపకం ఉండవు. ఎవరూ ఆ విషయాలను గురించి ఆలోచించరు. మామూలుగా జోలెడు తగిలించుకుని భిక్షాటనకి పోతారు. కానీ రాత్రి కాగానే మళ్లీ మొదలు అదే తంతు, క్రిందటి రాత్రిలాగానే ఎన్నో పనులు చేయాలి అని ఆలోచిస్తారు. రకరకాల సూచనలు ఇచ్చేసి ధర్మకార్య నిర్వహణ గురించి చర్చిస్తారు. తిరిగి తెల్లవారగానే ఎవరిదో వారిది మరలా భిక్షాటనం. రోజూ ఇలానే జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ జంగం దేవర్ల జీవితంలో ఏళ్లు గడిచిపోయాయి. కానీ వారు అనుకున్న కార్యం ఒక్కటీ చేయలేదు. ఈ కథ మనకు తెలిపేదేంటంటే, ఈ కథ మూలంగానే ఎప్పుడూ ఆలోచనలతోనూ చర్చలతోనూ కాలం గడుపుతూ పనిని మాత్రం మొదలు పెట్టకుండా ఉండేవారిని చూసి లోకం గుడిపూడి జంగాల బాపతు అని అనడం పరిపాటి అయింది. అంటే ఈ సామెతను ఏ సందర్భాల్లో ప్రస్తావిస్తారంటే, పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఆచరణలో ఏమీ చేయని వారిని, లేదా అసలు దాని గురించి సీరియస్గా, అంటే దాని గురించి అదే పనిగా పట్టించుకొని సమూహాలను ఉద్దేశించి వాడే తెలుగు జాతీయం అన్నమాట. రాత్రిపూట సమావేశమై చర్చించుకుని తెల్లారేసరికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయే గుంపును ఉద్దేశించి ఎవరైనా ప్రగల్భాలు పలికి వాటిని పట్టించుకోకపోతే ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు. ఆచరణ లేని ప్రణాళికలు మాటలకే పరిమితమయ్యే వారి కోసము, తీవ్రమైన చర్చలు జరిగినప్పటికీ ఫలితం శూన్యం అని చెప్పే సందర్భాల్లోనూ దీనిని ఉపయోగిస్తారు. ఈ జాతీయానికి మూలం మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కథగా చెప్తూ ఉంటారు. విన్నారుగా ఈ గుడిపూటి జంగాలు అనే సామెత యొక్క అర్థాన్ని, దానిని ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటామో దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి సామెతతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఇదే సామెతలో జీవితం. నమస్కారం.